హాయ్. హలో. నమస్తే అండి. మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి సుకృతి వాళ్ళదండి. మనకి జయకేతన అనే వెంచర్ అండి ఇది. మనకి ఐఐటీ కంది దగ్గర నుంచి మనకి రైట్ సైడ్‌కెళ్తే మనకి 7-10 కేఎంలోనే జేఎన్‌టీయూ వస్తదండి సుల్తాన్‌పూర్. జేఎన్‌టీయూ 200 ఏకర్స్‌లో మనకి కాలేజీ ఉన్నదండి. యూనివర్సిటీ అండి ఇది. దీనికి క్వైట్ అపోజిట్‌లోనే మొత్తం టోటల్ వెంచర్ అంతా కూడా మనదేనండి. ఇది 15 ఏకర్స్ లేఅవుట్ అండి ఇది టోటల్. మనకి ఎల్‌పి, రెరా అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ అండి. 75% వరకు మనకు బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి. ఈ ప్రాజెక్ట్‌నే ఎందుకు చూజ్ చేసుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్‌గా మనకి ఐఐటీ చుట్టుపక్కలంతా కూడా మనకి 35,000-40,000 ఉండటం జరుగుతుందండి. అందువలన జేఎన్‌టీయూ కూడా ఏంటంటే, మనకి ఒక 200 ఏకర్స్‌లో మనకి యూనివర్సిటీ ఉందండి. మనకి క్వైట్ అపోజిట్‌లో ఉండటం వల్ల ఫ్యూచర్‌లో మనం ఇక్కడ హాస్టల్స్ కట్టుకున్న రెసిడెన్షియల్‌గా అయినా, మనకి రెంటల్ పర్పస్‌లో అయినా అన్ని విధాలుగా కూడా మనకి మంచి ఇన్వెస్ట్‌మెంట్‌గా చెప్పుకోవచ్చండి. అందువల్ల మనకిది డబుల్ రిటర్న్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందండి. అంతే కాకుండా మనకి త్రిబుల్ ఆర్ బేస్ మీద మనకి చోధ్‌పూర్ వరకు కూడా మనకి హెచ్ఎండీఏ లిమిట్స్ పెరిగిందండి. ప్రెజెంట్ డీటీసీపీలో ఉన్నా కూడా ఫ్యూచర్‌లో మనకి ఇది హెచ్ఎండీఏ లిమిట్స్‌కి రావటం ద్వారా ఇది మంచి అప్రిషియేషన్ ప్రాజెక్ట్‌గా మనం చెప్పుకోవచ్చండి. వెంచర్ పక్కనే కొత్త లేఅవుట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ మనకి ఫ్లాగ్స్, రోడ్ కటింగ్స్ కూడా అవనివ్వండి. ఇది ఒక హాఫ్ ఎకర్‌లో ఒక్కొక్క విల్లా ప్లానింగ్ ఉందండి. మొత్తం అంతా కూడా ఆ ప్రైజెస్ అనేది కూడా మనకి చాలా స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతున్నాయండి. అంతే కాకుండా మనకు చుట్టుపక్కలన్నీ కూడా ఇన్‌స్టిట్యూట్సే అండి మనకి. మనకి జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఉందండి. మనకి దగ్గరలోనే 1 కేఎంలోనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీ ఉంది. అంతేకాకుండా ఐఐటీ ఉంది. ఇదే కాకుండా త్రిబుల్ ఆర్‌కి మనకి నియర్ బై ఉండటం, నాందేడ్ హైవే ఫేసింగ్, 6 లైన్ హైవే ఫేసింగ్ అవ్వడం కూడా ఇది అన్ని విధాలుగా కూడా మనకి మంచి అప్రిషియేషన్ ప్రాజెక్ట్‌గా దీన్ని తీసుకోవచ్చండి. అంతేకాకుండా మనకి కేపీహెచ్‌బీ నుంచి మనకి జస్ట్ ఒక 40 కేఎంలో ఉండటం ద్వారా ఒక జస్ట్ 1 అవర్ లోపే అంటే 40 మినిట్స్‌లోనే మనకి ఈజీగా ట్రావెల్ చేయొచ్చండి. ఎవరైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.